డాక్టర్ గారు, ఇందాక ఒక పేషెంట్ వచ్చినప్పుడు ఆవిడ ఒక సైడే నమ్ముతుందని మీకు ఎలా అర్థమైందండి? ఆవిడ చెప్పకుండా అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? దిస్ సిట్యుయేషన్ ఇస్ కాల్డ్ యాజ్ వన్ సైడ్ చూయింగ్. ఈ కండిషన్లో పేషెంట్ ఒక సైడ్ మాత్రమే తింటూ ఉంటారు, సంవత్సరాలుగా తింటూ ఉంటారు. ఇంకొక సైడ్ ఏదైనా పెయిన్ ఉండటం వల్ల కానీ, ఇల్ ఫిట్టింగ్ డెంచర్ ఉండటం వల్ల కానీ, మిస్సింగ్ టూత్ ఉండటం వల్ల కానీ ఒక సైడే తినటం వాళ్ళకి అలవాటు అయిపోతూ ఉంటుంది. అదే కంటిన్యూ చేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళకి అటు సైడ్ అంతా పళ్ళు అరిగిపోతూ ఉంటాయి అన్నోటిస్డ్గా. వాళ్ళు గమనించుకోరు. ఎప్పుడైతే సివియర్ సెన్సిటివిటీ వస్తుందో ఒక టూత్కి, అప్పుడు డెంటిస్ట్ దగ్గరికి వచ్చి చెకప్ చేయించుకోవాలనుకుంటారు. అప్పుడు దానికి రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేసి క్యాప్ చేయడమా, హైట్ బిల్డప్ చేయడం అనేది జరుగుతుంటుంది అనమాట. ఇట్లాంటిది ఎందుకు యూజువల్గా జరుగుతుంటుందంటే ఇన్ఫెక్షన్స్ ఆఫ్ ది అదర్ సైడ్. అట్లాంటి ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు దానికి ట్రీట్మెంట్ తీసుకోవడం, మిస్సింగ్ టూత్ ఉన్నప్పుడు టూత్ రీప్లేస్ చేసుకోవడం చేస్తే ఇట్లాంటి పరిస్థితి యూజువల్గా రాకుండా ఉంటుంది. సో ఇట్లాంటి కండిషన్లో అక్లూజల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది అనమాట. ఒక సైడ్ ఏమో టీత్ అరిగిపోయినాయి, ఒక సైడ్ ఏమో నార్మల్ ఉంది. సో హైట్ రిడ్యూస్ అయింది, అక్లూజల్ ఇంబ్యాలెన్స్ అయింది. ఆ ఫోర్స్ అంతా ఎక్కడ పడుతుంది? టీఎంజే జాయింట్ మీద పడుతుంది. ఇలాంటి అక్లూజల్ ఇంబ్యాలెన్స్ కేసెస్లో జనరల్గా ఏమవుతుందంటే ఒక సైడ్ ఏమో మజిల్స్ అన్ని హెవీ అయిపోతాయి, బల్కియర్ అయిపోతాయి. అదర్ సైడ్ ఏమో మజిల్స్ అన్ని సాఫ్ట్ అయిపోతాయి. అట్లాంటప్పుడు ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యి పేషెంట్కి పెయిన్ వస్తూ ఉంటుంది. ఇయర్ పెయిన్ కానీ, హెడ్ ఏక్ కానీ యూజువల్గా వస్తుంటాయి. ఆ కండిషన్లో, ఆ సిచ్యుయేషన్లో పేషెంట్స్ యూజువలీ విజిట్ డెంటిస్ట్. అట్లాంటప్పుడు మేము ఏం సజెస్ట్ చేస్తామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్ డైట్ ఫర్ 1 month. ఇంకోటి సాఫ్ట్ స్ప్రింట్స్ ఇస్తాము, కొన్ని మౌత్ ఓపెనింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాము. ఎందుకంటే ఏదైతే మజిల్ వీక్ అయిందో అటు సైడ్ మజిల్ని మనం స్ట్రెంతీర్గా చేయడానికి మజిల్ ఎక్సర్సైజ్ చెప్తాము. సో ఆ మజిల్ ఎప్పుడైతే స్ట్రెంతీర్ అవుతుందో ఈ డైరెక్ట్గా చూయింగ్ ప్రెషర్ అనేది మజిల్ తీసుకుంటుంది, జాయింట్కి వెళ్ళకుండా.